రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అది రైటే అని హైకోర్టు ఎక్కడా చెప్పాల. లేదా రాష్ట్ర ప్రభుత్వం అడుగుతున్నటువంటి వేసినటువంటి కేసులో సమంజసత్వం లేదు, మీరు అడిగే తప్పు అని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఎక్కడ కోర్టు చెప్పలేదు. కేవలం ఒక ధర్మ సందేహం ప్రకారం సహజంగా గతంలో కూడా ఎన్నికల ప్రక్రియలు నడుస్తున్న సందర్భంలో మేము జోక్యం చేసుకోము అని చెప్పి కోర్టులు చెప్తూ ఉంటాయి. కాబట్టి అందులో భాగంగానే ఇది జరిగింది. దీనిపైన ఇప్పుడే కోర్టు తీర్పు వచ్చింది కాబట్టి దీనిపైన మా పార్టీ పెద్దలు నాయకుడు చంద్రబాబు నాయుడు గారితో చర్చించడం జరుగుతుంది. దీనిపైన ఆలోచించి ఓ నిర్ణయం తీసుకుని అవసరమైతే సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్ళటానికి కూడా మేము వెనకాడేది లేదు, సిద్ధంగా ఉంటాం. ఏదేమైనా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దీనిపైన ఓ నిర్ణయం తీసుకుంటారు. అసలు ఈసీ నిన్న మన రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ గారు మాట్లాడుతూ చాలా అసమంజసంగా మాట్లాడారు. ఐపీఎస్ అధికారులపైన బదిలీ చేయడం, సస్పెన్షన్ చేయడం శిక్ష కాదంట. అలాగే ఎటువంటి విచారణ లేకుండా ఈసీ చర్యలు తీసుకోవచ్చంట. ఇది పూర్తిగా నియంతృత్వ వైఖరి, ఈసీ పక్షపాత వైఖరి వహిస్తోంది అనేది నిన్న ఎలక్షన్ కమిషన్ మాట్లాడినటువంటి మాటలతో స్పష్టంగా బయటపడుతోంది. ఈ రకమైనటువంటి పక్షపాత వైఖరిని, నియంతృత్వ వైఖరిని మేము సహించేది లేదు. ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ గారు, బీజేపీ పార్టీ సిబిఐని అలాగే ఐబీని అలాగే ఐటీని, ఇన్కమ్ ట్యాక్స్ని, ఈడీని అన్ని సుప్రీంకోర్టు కాడి నుంచి జడ్జీల కాడి నుంచి అన్ని రాజ్యాంగ వ్యవస్థల్ని కూడా భ్రష్టు పట్టించేశారు. అదే తరహాలో ఈ రోజున మరి ఎలక్షన్ కమిషన్ను కూడా మోడీ గారు ప్రభావితం చేస్తున్నారేమోననేటటువంటి అనుమానం వస్తుంది. ఎందుకంటే ఈసీ యొక్క వైఖరి, గత అనుభవాలు, ప్రస్తుతం ఈసీ చేస్తున్నటువంటి ఇంప్లిమెంటేషన్స్, బెస్ట్ ప్రాక్టీసెస్ని వదిలేసి ఈసీ కొత్తగా నిర్వచనాలు ఇస్తూ మరి అడ్డగోలుగా ఇటువంటి నిర్ణయాలు తీసుకోవటం వలన ఈసీ వైఖరిని మేము తప్పుబట్టి అనుమానించవలసి వస్తుంది అనేది స్పష్టంగా తెలియజేస్తున్నాం. అలాగే చెప్పు సిట్టింగ్ ప్రెసిడెంట్ విజయమ్మ గారు, వాకింగ్ ప్రెసిడెంట్ షర్మిల గారు, అలాగే స్టాండింగ్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళు ముగ్గురు ప్రచారం మొదలుపెట్టారు. సంతోషం. షర్మిల విజయమ్మ గారు ఈ పూట ప్రచారం మొదలు పెడుతూ ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఇమ్మని చెప్పి ఆవిడ ప్రజలకి ఇప్పుడే విజ్ఞప్తి చేశారు. చూసా, వస్తుంది, నేను ప్రెస్ మీట్కి వస్తూ టీవీలో చూస్తే వస్తుంది. మేము ప్రశ్నిస్తున్నాం విజయమ్మ గారిని, ఏం చూసి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క అవకాశం ఇవ్వాలి? ఆయన మీద ఉన్నటువంటి 31 అవినీతి కేసులను చూసా, హత్య ఆరోపణలను చూసా, లేకపోతే ఆయన దోచివేసిన 1,00,00,000 కోట్లను చూసా,
ఆయన యొక్క నియంతృత్వ వైఖరిని చూసా, ఆయన యొక్క నిరంకుశ వైఖరిని చూసా. విజయమ్మ గారు చెప్పండి, ఏం చూసి జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్ర ప్రజలు ఒక అవకాశం ఇవ్వాలి? మీ అబ్బాయి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజలకు మేలు ఏం చేశాడు? తెలుగు ప్రజలకు న్యాయం ఏం చేశాడు? 12 సిబిఐ కేసుల్లో ఇరుక్కుని ఎఫ్ఐఆర్లు అయ్యి 56,000 కోట్లు తినేశాడు అని చెప్పి సిబిఐ ఛార్జ్ షీట్లు దాఖలు చేసినటువంటి వ్యక్తికి ఎలా అవకాశం ఇవ్వమంటారు? సుమారు 25-26,000 కోట్ల రూపాయలు ఈడీ జప్తు చేసినటువంటి వ్యక్తికి ఒక్క అవకాశం ఎలా ఇవ్వమంటారు? చివరికి సొంత చిన్నాన వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో కూడా ముద్దాయిగా పేరు వినబడుతున్నటువంటి మీ అబ్బాయి జగన్మోహన్ రెడ్డికి ఒక్క అవకాశం ఎలా ఇవ్వమంటారు? అమ్మా విజయమ్మ గారు, కన్న కొడుగ్గా జగన్ మీద మీకు ప్రేమ వాత్సల్యం ఉంటే ఉండొచ్చు, మేము కాదంట్లా. మీ తల్లి ప్రేమని, మీ కన్న ప్రేమని మేము డినై చేయట్లా. కానీ ఈ రాష్ట్ర ప్రజల సొమ్ముని మీ అబ్బాయి దిగమింగాడు.